షోల్డర్ పెయిన్ చాలా కామన్ ప్రాబ్లం ఈ రోజు రేపుల్లో. స్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఈ షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది. షోల్డర్ పెయిన్ వేరియస్ రీజన్స్ వల్ల ఉంటుంది. ఎవరైతే యంగ్ వయసులో స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో జనరల్ ఏమవుతుంది, షోల్డర్ ఒకసారి డిస్లోకేట్ అవుతుంది. డిస్లోకేట్ కాకుండా షోల్డర్ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కొందరికి బయటకు వస్తుంటుంది. దీన్ని బ్యాంకాట్స్ లీజన్ అంటాం. అంటే షోల్డర్కు మన ఆర్మ్ బోన్ జాయిన్ అయ్యే దగ్గర ఒక లిగమెంట్, ఇంపార్టెంట్ లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది. స్పెషల్లీ స్పోర్ట్స్ పీపుల్లో ఎవరికైతే షోల్డర్ డిస్లోకేట్ అయిందో వాళ్ళలో కామన్. మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందంటే పైన ఉన్న షెల్ఫ్లో ఉన్న వస్తువులు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ వెనక్కి చెయ్యి తిప్పాలంటే పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఎక్స్రే తీయడం వల్ల చాలా వరకు నార్మల్ ఉంటుంది. ఎక్స్రే ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తూ ఉంటుంది ఈ ఫ్రంట్ లిగమెంట్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఇది ఎవరైతే యంగ్ వాళ్ళలో ఇంజురీ వల్ల డ్యామేజ్ అయిందో చాలా వరకు ఇది ఆపరేషన్ వల్ల రెక్టిఫై చేయొచ్చు. ఆపరేషన్ అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేస్తాము, కీహోల్ సర్జరీ. చిన్న కెమెరా పెట్టి డిజాల్వబుల్ స్టిచ్ వేయడం వల్ల ఏమవుతుందంటే 4-5 వీక్స్లో అది హీల్ అయిపోయి కంప్లీట్లీ నార్మల్ కావడానికి పాసిబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఎవరికైతే ఈ ఇంజరీస్ ఉన్నవో ఓ ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాగ్నోసిస్ అవుతుంది. ఇంకో కామన్ రీజన్ షోల్డర్ పెయిన్కు కఫ్ టేర్ అంటాం. రొటేటర్ కఫ్ ఇంపార్టెంట్ మసిల్ ఉంటుంది మనకు, పైకి మూవ్ చేసే మసిల్. అది ఆ టెండన్ టేర్ అవుతుంది. ఇది జనరల్లీ అబౌట్ 50 to 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కామన్ ప్రాబ్లము. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ వస్తుంటుంది, మూమెంట్స్లో చేయలేరు, వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఏమన్నా చిన్న చిన్న పనులు చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. టాప్ షెల్ఫ్లో వస్తువులు అందుకోవాలన్నా ఇబ్బంది, హెయిర్ కోమ్ చేసుకోవాలన్నా, డ్రెస్సింగ్ చేసుకోవాలన్నా, వెనుక బటన్స్ పెట్టుకోవాలన్నా కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది, చేయలేకపోతారు. ఇది కూడా చాలా వరకు ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తూ ఉంటుంది. కానీ ఎంఆర్ఐ స్కాన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది కఫ్ టేర్ అనేది. చాలా వరకు ఈరోజు రేపుల్లో ఈ వయసులో ఉన్న వాళ్ళకు ఈ కఫ్ టేరు రిపేర్ చేయొచ్చు. ఓపెన్ ఆపరేషన్ కాకుండా ఇది కూడా ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ వల్ల, అంటే కీ హోల్ సర్జరీ చేయడం వల్ల చిన్న సూచర్స్ పెట్టడం, స్టిచెస్, యాంకర్స్ పెట్టాము. డిజాల్వబుల్ యాంకర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది హీల్ అవుతుంది. 4 to 6 వీక్స్ రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ చేయడానికి, బ్యాక్ టు నార్మల్ స్ట్రెంత్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా మోస్ట్ కామన్ షోల్డర్ స్టిఫ్నెస్ అండ్ పెయిన్ డయాబెటిక్స్లో వస్తుంది. దీన్ని ఏమన్నామంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాము. అంటే లోపల షోల్డర్ జాయింట్ క్యాప్సూల్ అతుకుపోతుంటుంది. ప్రోగ్రెసివ్గా షోల్డర్ స్టిఫ్నెస్ అయ్యి మూమెంట్స్ లిమిట్ అవుతాయి అండ్ మూమెంట్స్ కూడా పెయిన్ఫుల్ అవుతాయి. వీళ్ళు కూడా కోమ్ చేయడము చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. బ్యాక్ బటన్స్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. చెయ్యి పైకి లేవాలంటే లేపలేరు, స్టిఫ్గా ఉంటుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాము. వెరీ కామన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. ఇది కూడా ప్రాబబ్లీ ఎక్స్రేలో కొంచెం చేంజెస్ ఉండొచ్చు, కానీ ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనకు తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని మిగతా రీజన్స్, కాజెస్ అన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. కఫ్ టేర్ కానీ, ఎనీ ఆర్థరైటిస్, ఎనీ అదర్ ప్రాబ్లమ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏముంటుందంటే రిమైనింగ్ లిగమెంట్స్ నార్మల్ ఉంటుంది, జాయింట్ నార్మల్గా ఉంటుంది, కానీ క్యాప్సూల్ అతుకుపోయి ఉంటుంది. అడెహెసివ్ క్యాప్సులైటిస్ అంటాము. ఇది చాలా సింపుల్గా ట్రీట్ చేయడానికి ఇనీషియల్ స్టేజెస్లో కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. బిగినింగ్లోనే డాక్టర్ దగ్గరికి వచ్చేసి మెడిసిన్స్ తీసుకొని, లోకల్ ఆయింట్మెంట్ తీసుకొని ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా వరకు రిలీఫ్ కావడానికి ఉంటుంది. కొంత అడ్వాన్స్ అంటే ఎవరికైతే మోర్ దెన్ 3 months 4 months ఉన్న వాళ్ళకు ప్రాబబ్లీ సింపుల్ ఫిజియోథెరపీ వల్ల తగ్గకపోవచ్చు. వాళ్ళకి ఇంతకుముందు మ్యానిపులేషన్ చేసేవాళ్ళము. మ్యానిపులేషన్ చేసి అండర్ అనెస్థీషియా, కొంచెం షార్ట్ అనెస్థీషియా ఇచ్చి షోల్డర్ మ్యానిపులేషన్ చేసి ఏవైతే అడిహేషన్స్ ఉన్నావో, అతుకుపోయిందో అది బ్రేక్ చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టీరాయిడ్ ఇస్తాం. దాంతో ఏమవుతుందంటే ఈ మూమెంట్స్ అన్ని ఫ్రీ అవుతాయి. తర్వాత ఫిజియోథెరపీ చేయడం వల్ల ఈ నొప్పి తక్కువ అవుతుంది, ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ మ్యానిపులేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికైతే ఆల్రెడీ కొంచెము కఫ్ అంటే ఇది లోపల ఉన్న లిగమెంట్స్ పార్షియల్ టేర్ ఉన్న వాళ్ళకు మనం ఫోర్స్ఫుల్గా మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుంది, అది కంప్లీట్గా టేర్ అవుతుంది, ఫుల్ థిక్నెస్ టేర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని అది ముందు రూల్ అవుట్ చేయాలి.
ఒక్కొక్కప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే ఈ డౌట్ ఉందో ఆర్థ్రోస్కోపీ లోపల పెట్టి ఆర్థ్రోస్కోపీతో అతుక్కున్నది అడిహేషన్స్ అనేది లేజర్తో రిలీజ్ చేస్తాము. స్పెషల్ డయాథర్మీతో రిలీజ్ చేస్తాము. దాంతో ఏమవుతుందంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయి. ఇనీషియల్గా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది ఫ్యూ డేస్. బట్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయడం వల్ల, ఫిజియోథెరపీ కంటిన్యూ చేయడం వల్ల చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రొసీజర్ అయిన తర్వాత నొప్పి ఉన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నొప్పి ఉందని మనము షోల్డర్ మూవ్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అతుక్కుపోవడానికి పాసిబిలిటీ. సో ఫ్రోజన్ షోల్డర్ వెరీ కామన్ ప్రాబ్లం. కానీ ఈ ఇనీషియల్ స్టేజెస్లో ఫిజియోథెరపీతో చాలా వరకు తక్కువ అవుతుంది. కానీ లేటర్ ఆన్ ప్రాబబుల్లీ మ్యానిపులేషన్ కానీ సమ్ టైమ్స్ ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అవసరం ఉంటుంది.